అందరికీ నమస్తే. నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నా. అదేం లేదు, ఫర్టిలైజర్స్. ఇప్పుడు రైనీ సీజన్లో అందరూ స్టార్ట్ చేశారు గార్డెనింగ్, లైక్ టెర్రస్ గార్డెనింగ్. ఇంటి వెనకాల ఇంటి ముంగట ఇట్లా గార్డెనింగ్ స్టార్ట్ చేశారు. మనకి ఆ మొలకలు అనేది వస్తుంది, బట్ ఇట్ ఈస్ నీడ్ ఫర్టిలైజర్. ఎస్, ఫర్టిలైజర్ అనేది ఇంపార్టెంట్ కదా. ఆ ఫర్టిలైజర్స్ అనేది ఈ వీడియోలో చెప్తున్నా. ఎవరైనా న్యూ గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నావా, స్టార్ట్ చేసుకోండి. రైనీ సీజన్ ఈజ్ బెస్ట్ ఫర్ గార్డెనింగ్ స్టార్టింగ్. అయితే నేను ఈ వీడియో కొంచెం లేట్ చేస్తున్నా, ఎందుకంటే హైదరాబాద్లో రైనింగ్ అనేది ఇంకా స్టార్ట్ కాలే. ఇప్పుడు కొంచెం అనేది పడుతుంది, దానికోసమని. అయితే ఫర్టిలైజర్స్ ఇట్లా మనం ₹1 ఇట్లా యూజ్ లేకుండానే మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం రోజు చెత్త పడేస్తున్నాం, అవన్నీ మనం ఫర్టిలైజర్ కింద యూజ్ చేసుకుందాం. దాంట్లో ఎలాంటివి యూజ్ చేయాలి, ఎలాంటివి యూజ్ చేయొద్దు నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఎవరు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీడియోలో ఎంటర్ అయ్యే ముంగట మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వెళ్ళిపోతాం పండి టాపిక్. మన టాపిక్ వచ్చేసి ఫర్టిలైజర్ నెంబర్ 1, టీ పొడి. అంటే చాయ్ తాగుతాం ఆ రోజు మార్నింగ్, అది చాయ్ పత్తి ఏదైతే ఉంటుందో అది మనం చెట్లకు వేసుకోవచ్చు. అది ఎట్లా మనం బాయిల్ చేసుకోం చూడండి, లైక్ దిస్. ఆ బ్లాక్ కలర్ ఉంటుంది చూడండి, మెయిన్ రోజ్ ఫ్లవర్స్. రోజ్ ఫ్లవర్ పార్ట్ ఏదైతే ఉంటుందో, లైక్ మందారం ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్ అండ్ ఎక్సెట్రా ఫ్లవర్స్, ఓకేనా. ఆ ప్లాంట్స్కి వేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి మంచిది, ఓకేనా. ఫర్టిలైజర్. నెక్స్ట్ వచ్చేసి మనం ఏరు వచ్చేసి మనం ఆవు ఉంటుంది చూడండి, అది ఆవు ఏరు అయితే మంచిది. ఏ ప్లాంట్కైనా వేసుకోవచ్చు, నాట్ ఓన్లీ ఫర్ దిస్ అనే ఏం నేమ్స్ లేవు. ఇలాంటి A to Z, ఇలాంటి ఫ్రూట్స్, ప్లాంట్స్, వెజిటేబుల్స్ ఇలాంటి దానికైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎండిపోయిన ఆకులు మనం ఇంత ఆకుండా ఎంతైనా పెట్టుకోవచ్చు, ఏ ప్లాంట్కైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎండిపోయిన ఆకులు ప్లాంట్స్ కోసమని మంచిది, ప్లస్ మంచి న్యూట్రిషన్ ఫర్ ప్లాంట్స్, ఓకేనా. ఎండిపోయిన ఆకులు మనం మన ఇంటి ముంగట పెద్ద చెట్లు ఉంటాయి చూడండి, అక్కడ నుంచి తీసుకోవచ్చు. లేకపోతే మనం పార్క్ వెళ్తామా, పార్క్లో ఇట్లా అవైలబుల్ ఉంటుంది ఎండిపోయిన ఆకులు. ఒక 2 to 3 బ్యాగ్స్ తెచ్చుకుంటే మంచిది. ప్లస్ మనం సాయిల్ మిక్స్ చేసినప్పుడు కింద సైడ్ ఎండిపోయిన ఆకులు వేసుకోవచ్చు. అది ఇట్లా వీడియోస్ పెడతా. ఇంకా మనం ఎగ్స్ ఉంటాయా, ఎగ్స్ పైన తొక్కు ఏదైతే ఉంటుందో మనం ప్లాంట్స్కి వేసుకోవచ్చు, అది ఇంకా మంచిది గాయస్. ఎస్. నెక్స్ట్ వచ్చేసి మన మనం ఏ వెజిటేబుల్స్కైనా ఇలాంటి ఫర్టిలైజర్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ మనం ఆకుకూరలు ఉంటాయా, వెజిటేబుల్స్, ఆకుకూరలు, రైస్ వాటర్ ఇవన్నీ కడుగుతాం చూడండి, అప్పుడు ఆ వాటర్ అనేది మనం స్టోర్ చేసుకొని మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ మనం అన్ని ప్లాంట్స్కి వేసుకోవచ్చు. కొంచెం సైడ్లో లేకపోతే అక్కడే వేసుకుంటే ఇంకా మంచిది, ఓకేనా. వీక్లీ వన్స్ ఇట్లా ట్రై చేయండి ఇంట్లోనే. ₹1 ఇట్లా యూజ్ ఉంటుంది కాబట్టి. ఆకుకూరలు ఫస్ట్ పార్ట్ ఏమైనా కట్ చేస్తాం చూడండి, అవి ఇట్లా వేసుకోవచ్చు. ఇలాంటి ప్లస్ మనం అల్లం ఎల్లిగడ్డలు, లైక్ ఎనీథింగ్, ఆ తొక్కలు అనేది ఉంటుంది చూడండి, మనం ఆ ప్లాంట్స్కి అనేది వేసుకోవచ్చు. ఎందుకు అంటున్నాను అంటే ఆ ప్లాంట్స్కి అనేది మంచిది, ప్రోటీన్స్. ఎస్. ఇంకొకటి వచ్చేసి మనం ఏ ప్లాంట్స్కైనా ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వచ్చు. నేను మర్చిపోయినా, బనానా తొక్కు ఉంటుంది చూడండి, ఎనీ ఫ్రూట్స్ ఎలాంటి తొక్కలైనా మనం ప్లాంట్స్కి వేసుకోవచ్చు. ఎందుకంటే ఆ తొక్క ఏదైతే ఉంటుందో బనానాది చాలా మంచిది ప్లాంట్స్కి. మెయిన్ ప్లాంట్స్కి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ ప్లాంట్స్ నుంచి ఏ ప్లాంట్స్కి అనేది అదే. ప్లస్ పాపాయ ఉంటుందా, పాపాయ అయితే మనం మన ఇంటి ముంగట చెట్లు ఉంటాయి, గార్డెనింగ్లో ఉంటుంది, అక్కడ నుంచి లీవ్స్ తెంపుకొని, అది నేను ప్రాసెస్ ఫుల్ వీడియో పెడతాను నెక్స్ట్ టైం, ఓకేనా. ఇంకా మనం ఇక అన్నీ ఇంట్లోనే ఈజీగా మేక్ చేసుకోండి. బయట నుంచి మనీ వేస్ట్ చేయకుండా, ఇంట్లోనే ఆ చెత్తలు పడేయకుండా ప్లాంట్స్కి మంచిగా ఇచ్చుకోవచ్చు, ఓకేనా. థ్యాంక్ యూ టు ఆల్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో మనం వెజిటేబుల్స్ ఎలాంటి గ్రో చేసుకోవాలో చూపిస్తాం. బాయ్, థ్యాంక్ యూ.